హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఏంటంటే ఒక మంచి బ్లాగ్ అనమాట. ఏంటంటే అది మీకు చూపిస్తాను. ఈ స్ట్రిప్స్ ఉంటాయి కదా, ఈ స్ట్రిప్స్తో ఇంట్లో చాలా మంచిగా డెకరేటివ్ ఐటమ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎట్లానో నేను మీకు చూపిస్తాను. ఇది మా హస్బెండ్ తీసుకొచ్చినాడు, ఇంకా ఆల్రెడీ ఆల్ట్రేషన్ కూడా చేసేసాడు వైర్గా. ఓకేనా, ఇలా దీన్ని ఏం చేయాలన్నమాట, మనం ఇంట్లో చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట, చాలా మంచిగా. ఓకేనా, ఇలాగ నేను చెప్తాను. బట్ ఇదేంటో తెలుసా, సీసా. ఏం సీసా తెలుసా? అదండి ఇది. దీంట్లో మనం చాలా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఎట్లానో చూపిస్తాను. వాడి పడేసిన మందు సీసాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవే సీసాలు ఉంటాయి కదా, ఆ సీసాలతో నేనైతే పడేయకుండా వాటిని పోక్ చేసుకుంటా అనమాట. అంటే అది మావి కావు, వేరే చుట్టాలు వచ్చినప్పుడు తీసుకొస్తాం కదా, అలాగనమాట. అది దాచిపెట్టుకున్నాను నేను. ఇదేదో సీసా బాగుందని చెప్పేసి ఒక 2-3 సీసాలు అయితే దాచిపెట్టుకున్నాను. అయితే వాటిలలో ఏం చేయాలి, సీసాలు బాగున్నాయి కదా అని ఆలోచిస్తుంటే మొన్న రీసెంట్లీ మా హస్బెండ్ అయితే తీసుకొని వచ్చిండనమాట. ఈ స్ట్రిప్స్ కొంచెం యూజ్లెస్ అని చెప్పేసి అక్కడ పక్కకు పెడితే నాకు ఐడియా వచ్చింది, ఇవి పనిచేస్తాయా అని అడిగితే అవును అని చెప్పాడు అనమాట. అయితే వీటిని అయితే ఈ సీసాలో పెట్టివా ప్లీజ్ అని చెప్పాను అనమాట. అయితే తనేమో ఆల్ట్రేషన్ చేసేసాడు ఆ స్ట్రిప్స్కి. నేను ఆ సీసాలో పెడితే ఎంత బాగున్నాయో తెలుసా అండి. ఇలాగ నేనైతే అడ్జస్ట్ చేసేసుకున్నాను అనమాట. సీసాలో లైటింగ్ ఎంత బాగుంటే అంత బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఇలాంటివి వేస్ట్ పడేయకుండా మన ఇంట్లో మంచిగా డెకరేటివ్ ఐటమ్స్ లాగా పెట్టుకోవచ్చు అనమాట, డెకరేషన్ చేసుకొనేసి. ఈ స్ట్రిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి, చాలా బాగుంటాయి చూడ్డానికి కూడా. లైటింగ్ ఏ కలర్ సీసాలో పెడితే ఆ కలర్ సీసాలాగా అది వచ్చేస్తుంది. లైటింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. నాకు చిన్నగా ఎందుకులే ఈ సీసాలు పడేయడం అనే థాట్ వచ్చేసి అలా పెట్టాను. మా హస్బెండ్ అయితే వైరింగ్ అయితే చేశాడు దానికి. అది ఏమంటారు, అది మన ఛార్జర్ వైర్ ఉంటుంది కదండి, ఆ ఛార్జర్ వైర్తో దానికైతే కనెక్షన్ ఇచ్చేసాడు అనమాట. ఇదైతే షాక్ కూడా కొట్టదంట, నాకైతే తెలియదు, అది అతనే చెప్పాడనమాట. మన చేతిలో ముట్టుకున్నా కూడా షాక్ కొట్టదని చెప్పేసి చెప్పిండు. నాకు ఎందుకంటే ఇవాళ అంతా మా ఆయన సంసారం అంతా ముందర పెట్టుకున్నాడండి. మొత్తం సామాన్లన్నీ సర్దామని చెప్పేసి పైనుంచి సామాన్లన్నీ తీస్తూ ఉంటే ఇవైతే కనిపించినాయి అనమాట. అలా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇట్లా అయితే నేనైతే చేసుకున్నాను. నాకు చాలా ఇష్టం ఇలాగా. చూడండి, వావ్ చాలా బాగున్నాయండి, అస్సలు ఏమన్నా లైటింగ్ అసలు. చూడండి మీకే, ఇది నైట్ పూట వేసుకుంటే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇందులో ఏదైనా ఫ్లవర్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. మనకి డెకరేటివ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. లైటింగ్ బ్లూ కలర్లో వచ్చింది, బ్లూ అండ్ వైట్ కలర్, సూపర్ ఉందండి కలర్ అయితే. నాకైతే అసలు మైండ్ బ్లో అనమాట. నేను చేసుకున్న దానికి కొంచెం అంత ఫలితం అనేది అయితే వచ్చిందని అనిపించింది ఈ లైటింగ్ చూడడంతోనే. చూడండి ఎంత బాగుందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి, మీరు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా. చాలా బాగుంది కదా చూడండి, వావ్ సో స్వీట్, సూపర్ ఉందండి. అసలు నాకైతే చాలా నచ్చింది. ఇంకో 2 సీసాలు కూడా ఉన్నాయండి, వాటిని కూడా నేను ఈ మధ్యలో ఇలాగనే డెకరేట్ చేసుకుందామని అనుకుంటున్నాను. నేనైతే ఒక 2 నెమలికలు అయితే దాంట్లో పెట్టేశాను ప్రజెంట్. నేను తర్వాత ఫ్లవర్స్ కూడా కొనుక్కొచ్చినాక అప్పుడు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే సపోర్ట్ చేయండి ప్లీజ్.